ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. మరలా ఒకసారి మిమ్మల్ని అందరినీ శిలోయం ప్రార్థన మందిరానికి ఆహ్వానిస్తూ ఈ యొక్క జగదీష్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్కి మరలా ఈ వేదిక తరపున గడిచిన టెస్టిమోనీ సిరీస్ 7 టెస్టిమోనీ సిరీస్ ద్వారా మీరందరూ విని దీవించబడ్డారని నమ్ముచున్నాను. మరలో ఒకసారి ఈ యొక్క సాక్ష్య కార్యక్రమాలని మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ 8వ సాక్ష్య కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి. సో ఈరోజు ఒక ప్రత్యేకంగా దేవుడు చేత పిలువబడి మరి గొప్పగా సేవ చేస్తున్న ఒక సేవకుడు మన మధ్యలోకి ఆహ్వానించబడ్డప్పుడు మరి నిజంగా మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సేవకుని బట్టి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సో ఈ యొక్క కార్యక్రమానికి ముందు సాగే విధంగా మరి ఆ యొక్క సేవకుని యొక్క నేపథ్యము, కుటుంబ నేపథ్యము, ఎక్కడ వాస్తవ్యులు వారు, మరి ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, పరిచర్యలో ఎలా కొనసాగింపబడుతుందో తదుపరి అన్ని అంశాలు మనము ఆ సేవకుని మాటల ద్వారా విని ఆశీర్వదింపబడదాం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. సో మా ఆహ్వానాన్ని మన్నించి మీరు మా యొక్క జగదీష్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వేదికలోకి వచ్చినందుకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. సో మీ గురించి మాకు చిన్నగా ఇంట్రడక్షన్ ఇస్తారని నమ్ముచున్నాను. మీరు మీ యొక్క కుటుంబ నేపథ్యము, మీరు ఎక్కడ వాస్తవ్యులు వారు, మరి హైదరాబాద్ ప్రాంతంలో ఉంటున్నారు, సో ఇక్కడ ఎలా నడిపించబడ్డారు కొంచెం మాతో పంచుకుంటారని, మా వీక్షకులకు కూడా చెప్తారని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా ఈ సమయం ముందు నా సాక్ష్యాన్ని మీతో అందరితో పంచుకోవటానికి దేవాది దేవుని గురించిన కృప, అలాగే నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు, మా ప్రియులు, అభిషిక్తులు జగదీష్ పాస్టర్ గారిని బట్టి దేవునికి స్తోత్రం. అలాగే ఆ రీతిగా మన మధ్య ఉన్న సహోదరుడు శ్రవణ్ గారితో నా సాక్ష్యాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకోవడానికి దేవుడు చూపిన కృప, మీకు కూడా నా హృదయపూర్వక వందనాలండి. చాలా గొప్ప పని చేస్తున్నారు. ప్రభు మిమ్మల్ని, మీ టీంని అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ. నా పేరు పాస్టర్ రత్నేష్ బాబు. మాది కృష్ణా జిల్లా మచిలీపట్నం స్వగ్రామము. నా బాల్యము, నా యవ్వన ప్రాయము, నా గత జీవితం అంతా కూడా అక్కడే గడిచింది. 2004లో హైదరాబాద్ రావడం జరిగింది బతుకుదెరువు కోసం. అయితే మా ఫాదరు పాండు నాగేశ్వరరావు లేటు, మా మదర్ వచ్చి మురహరిబాయ్. నేను కన్వర్ట్ క్రిస్టియన్ని. ప్రభుని ఎరగనప్పుడు నా అన్నాడు చెప్పినట్టుగానే నా గత జీవితం అంతా మచిలీపట్నంలోనే గడిచింది. నాకు 2 అక్కలు, ఒక అన్న. నేను చివరివాడిని మా ఇంట్లో. అయితే నాకు 7 years ఉండగా 7 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మగారు జబ్బు చేసి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత 96లో నాన్నగారు కూడా చనిపోయారు. అప్పుడు ప్రభు గురించి నాకేమీ తెలియదు. ఆ రీతిగా నేను ఉన్నప్పుడు దేవుడు అంటే ఎవరు అన్న ఆలోచన కూడా నాకు లేని సందర్భంలో, ఆలోచన లేని సమయంలో మరి మా నాన్నగారు, మా అమ్మగారు చిన్నప్పుడే చనిపోయినప్పటికీ మా తాతగారి ఇంట్లో పెరిగాను. మా పిన్ని గారి ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాను. నా బాల్యం అంతా అలా మా బంధువుల మధ్యన జరిగింది. అయితే వారు చెప్పిన రీతిగానే, వారు కొలిచిన రీతిగానే మరి దేవతల్ని, దేవుల్ని పూజించడం చాలా భక్తిగా ఉండేవాడిని. బాల్యం నుంచి యవ్వన కాలం వచ్చేటప్పటికి కూడా భక్తి కూడా అలాగే పెరిగింది. వారాలు చేసేవాడిని. సోమవారం శివాలయానికి వెళ్ళేవాడిని. శనివారం నవగ్రహాలు తిరిగేవాడిని. మా నాన్నగారు టైలర్ అయితే ఆ గుడి పక్కనే మా నాన్నగారు షాప్ ఉండేది. నేను స్కూల్ అయిపోయిన తర్వాత నేను అక్కడికే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఉండేవాడిని. కాబట్టి ఆ గుడి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో నా బాల్యం గడిచినప్పుడు భక్తి కూడా అలాగే చేశాను. ఆ రీతిగా దేవుణ్ణి ఎరగనప్పుడు, నా జీవితంలో నిజమైన దేవుడి ప్రభుని ఎరగనప్పుడు, నా ఎదుగుతున్న కొద్దిగా, వయసులో ఎదుగుతున్న కొద్దికి, నా యవ్వన కాలంలో ముందుకు నేను ఎదుగుతున్న కొలది నాకు నచ్చినట్టుగా, నేను ఏమవ్వాలనుకున్నాను అన్నట్టుగా, ఇలా అయితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుందని నా ఫ్యూచర్ నేను నిర్ణయం చేసుకుని వెళ్తూ ఉండేవాడిని. ప్రభు గురించి, బైబిల్ గురించి నాకేమీ తెలియనప్పుడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి.
మా నాన్నగారు చనిపోయిన తర్వాత మోటార్ ఫీల్డ్లోకి వెళ్ళి సెటిల్ అవ్వడం జరిగింది. ఆ మోటార్ ఫీల్డ్లో కొన్ని చాలా అనుభవాలు జరిగినాయి వారి మధ్యన. ఈ మోటార్ ఫీల్డ్ మనకు తెలియదేమో, తెలుసు కదా మీకు కూడా, రకరకాలుగా ఉంటారు. అయితే దేవుని దయ వల్ల ఏంటంటే ఆ ఫీల్డ్లో ఉండగానే నాకు ఏ దురలవాట్లు చిన్నప్పటి నుంచి అలవాటు కాలేదు. అది దేవుని కృప. అయితే అక్కడి నుంచి 2004లో హైదరాబాదు రావటం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అసలు యేసు ప్రభు పేరు నేను ఎక్కడన్నానంటే మా పిన్ని గారు, నేను చెప్పాను ఇందాక మా బంధువుల ఇంట్లో, మా మా అమ్మగారి ఇంట్లో, తాతగారి ఇంట్లో పెరిగానని చెప్పాను కదా. అలా మా పిన్ని గారి ఇంట్లో ఉన్నప్పుడు వారు పిల్లలు మా వీధిలో ఒక చిన్న చర్చ్ ఉండేది. పాస్టర్ గారి పేరు సుందరం పాస్టర్ గారు. ఆయన దగ్గరికి పిల్లలు వెళ్ళేవాళ్ళు. వెళ్తున్నప్పుడు ఆయన తరచూ అప్పుడప్పుడు మా పిన్ని గారి ఇంటికి వచ్చేవాడు. వస్తున్నప్పుడు నేను అప్పటికే పిన్నాడు చెప్పినట్టుగా చాలా భక్తిలో ఉండేవాడు కదా, పూజలు బాగా చేసేవాడు కదా. ఆ పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు చాలా వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళని కూడా బాధ పెట్టేవాడిని. అది బాధపడిన అప్పుడు నాకు తెలియదు, మనకి ముక్కోటి దేవతలు దేవుడు ఉన్నారు కదా, మరి కొత్తగా మీరు యేసుప్రభు దేవుడు అంటున్నారు ఏంటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అని నేను వారితో వాదించడం జరిగేది. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత 2004లో ఒక ఎమ్మెల్యే గారి దగ్గర నేను ఒక డ్రైవర్గా చేరి ఇక్కడ పని చేసుకోవటం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ డ్యూటీ చేస్తుంటే వాచ్మెన్ డ్యూటీగా చేస్తుంటే దంపతులు ఇద్దరు, రాజేంద్ర రజని అని సిస్టర్ గారు, వాళ్ళు పరిచయం అయ్యారు. వారు పరిచయం అయిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ బంధువుల ఇంటికి ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆ ప్రభు నమ్మిన కొంతమంది నాకు కనబడ్డారు. నేను ఆలోచిస్తూ ఉండేవాడిని, నేను ఎక్కడికి వెళ్ళా కానీ క్రైస్తవులు ఎదురవుతున్నారు నాకు, ఏంటి వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తే యేసుప్రభు అని, వీళ్ళింటికి వస్తే ఇక్కడ యేసుప్రభు అన్నారే అనుకుంటూ ఉండేవాడిని. కానీ ప్రభు నన్ను చూస్తున్నాడు, ప్రభు నాతో ఉన్నాడు, సృష్టికర్త దేవుడు నన్ను వెంబడిస్తున్నాడు అన్న విషయాన్ని నేను గుర్తెరలేకపోయాను. ఆ తర్వాత వాచ్మెన్ గారి ఫ్యామిలీలో ఒక రోజున ఒక చిన్న బాబుని పాదం మీద అరచేతి మనం అంతా పుండు పడిపోయింది, సీమి రసం కారుతున్నప్పుడు ఆ బాబుని చిన్న ఒక ముసలామి పెద్ద ఆమె వారింటికి తీసుకొచ్చింది. వారు బాబుని తీసుకుని వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలియకుండా నేను కూడా వెళ్ళి వారితో పాటు ప్రార్థన ఏకీపించడం జరిగింది. ప్రభు అంటే నాకు ఇష్టం లేదు, దేవుడు అంటే నాకు తెలియదు, దగ్గర బైబిల్ కూడా లేదు, అసలు బైబిల్ అంటే కూడా తెలియదు నాకు. వారు ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తూ వారితో అక్కడ ఆ ప్రార్థనలు ఏకీపిస్తున్న సొరతే పడిపోయానట్టు. వాళ్ళు ఏంటయ్యా అలా వచ్చి మాతో పాటు ఏకీపించావు, ప్రార్థన చేసావు అని అడిగినప్పుడు నాకు భయం వేసింది. నేనేంటి ప్రార్థన చేయటం ఏంటి, ఇక్కడ ఏదో జరుగుతుంది అని నేను చాలా ఒక రకమైన అనుభవంలోకి వెళ్ళాను అన్నమాట. అయితే క్రైస్తవత్వంలోకి నేను రావటానికి గల కారణం ఏంటంటే ఆ రోజున జరిగిన జీవితంలో సంఘటన, తరచూ కూడా ఏదో ఒక సంఘటన, కళలు రావటము, దేవుడు కళల ద్వారా మాట్లాడటము, చీకటి శక్తుల మీద నాకు అధికారం ఇచ్చి వారితో నేను పోరాడుతున్నప్పుడు ప్రభు నాకు సహాయం చేయటము, వారు బంధకాలు ఉన్నారు 12 సంవత్సరాల నుంచి ఒక దురాత్మ దంపతులను వెంబడిస్తూ వారిని బాధిస్తుందని అది నాకు తెలియదు. ఓ రోజున దర్శనంలో దేవుడు, కళల్లో దేవుడు మాట్లాడి ఆ దురాత్మని మరి నుంచి వారిని విడిపించినప్పుడు వారి దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్పి, దేవుడు నేను ప్రేమిస్తున్నాడయ్యా, దేవుడి చిత్తం నీ పట్ల ఉన్నది, మీరు ప్రార్థన చేసుకోండి అన్నప్పుడు నేను వారిని బాగా కోపడతాము, చాలా హార్ష్గా వారి మీద బిహేవ్ చేయడం కూడా జరిగింది. అయితే యేసు ప్రభు మాట్లాడతాడని కానీ దేవుడు అనేవాడు మాట్లాడతాడన్న సంగతి ఆ రోజు వరకు నాకు తెలియదు. ఒకరోజు నేను డ్యూటీ ముగించుకుని నా వ్యాన్లో నేను నిద్రిస్తూ అంటే అలసట తీర్చుకుంటున్నాను. అలా రిలాక్స్ అయి ఉన్నప్పుడు నా పేరు పెట్టి ఒక స్వరం నన్ను పిలవటం జరిగింది. చిన్నప్పటి నుంచి నాకు అమ్మ ప్రేమ లేదు, నాన్న నన్ను చాలా గుండెలు పెట్టి చూసుకున్నాడు, బయట పడేవాడిని కాదు, కానీ అమ్మ అన్న పదానికి దూరం అయిపోయాను. అమ్మ అనేది సినిమా చూసినప్పుడు, సీరియల్ అమ్మ అని ఎవరైనా రోడ్డు మీద అమ్మ అని పిలిచినప్పుడు అమ్మ అనగానే నా హృదయం చాలా ద్రవించేదన్నమాట. మా అమ్మ మీద నాకు అంత ప్రేమ ఉండేది. అయితే ఆమె మరణపడకలు ఉన్నప్పుడు కూడా నేను బెడ్ పక్కన ఉన్నప్పుడు ఆ చేతిలోనే చనిపోయింది ఆయన. అది నాకు ఆలాపనగా గుర్తుంది అప్పుడు. అయితే అమ్మ మీద నాకు అంత ప్రేమ. నాన్న 96లో చనిపోయాడు.
ఇలా నాకు ఫస్ట్ నుంచి మనుషులు ఏ ప్రేమ నాకు ఏది శాశ్వతంగా లేదనమాట. నన్ను ప్రేమించేవాళ్ళు కానీ, నా గురించి ఆలోచించేవాళ్ళు కానీ, మా పిన్ని గారింట్లో ఉండేవాళ్ళు కానీ కొంత డబ్బులు ఇచ్చి వారికి మా అక్కగారింటికి వెళ్తే వాళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళు భోజనం చేసేవాళ్ళు. తర్వాత మెస్సులో టోకెన్స్ తీసుకుని 30 టోకెన్లు తీసుకుని 15 టోకెన్లు తీసుకుని 30 టోకెన్లు తీసుకుని ఒక్క పూట భోజనం చేసేవాడిని. ఒక్క పూట భోజనం తినే ఒక టోకెన్ దాచుకునేవాడిని. 15 టోకెన్ 30 రోజులు తినేవాడిని అన్నమాట. ఒక 3 తర్వాత వెళ్ళి భోజనం చేసేవాడిని. 2 పూటలకి కలిపి ఒకటే మిల్స్ అన్నమాట. అటువంటి సందర్భాలు కూడా నా జీవితంలో చాలా ఉన్నాయి. తిండికి ఇబ్బంది పడిన పరిస్థితుల్లో మా నాన్నగారు బతుకున్నప్పుడు కూడా మా చిన్నతనంలో కూడా ఇంట్లో ఉప్పుడు బియ్యం ఉండేవి. అవి ఉడకబెట్టుకుని నానబెట్టుకుని వండుకుని తినే సందర్భాలు కూడా నా జీవితంలో ఉన్నాయి. ఆ ఉడకబెట్టిన బియ్యము ఎలా ఉండేవి అంటే మేము పచ్చడో లేకపోతే కూర ఉండేది కాదు, ఏదో పచ్చడి కలుపుకొని తినేవాళ్ళం, ఉత్తన్నం అని తినేవాళ్ళం. తర్వాత దాంట్లో మజ్జిగ కూడా ఉండేది కాదు, నీళ్లు పోసుకునేవాళ్ళం. ఆ నీళ్లు పోసినప్పుడు ఆ ఉప్పుడు బియ్యం నుంచి పురుగులు తేలేయి నేల మీద. తెలియకుండా ముందు తినేసాము, ఎన్నో నీళ్ళు పోసిన తర్వాత పురుగులు కనపడ్డాయని ఆ పురుగులను తీసుకుని ఆ గంజి తాగిన దినాలు కూడా నా జీవితంలో ఉన్నాయి. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత గొడ్డు కారం కలుపుకొని తిన్న సందర్భాలు కూడా నా జీవితంలో ఉన్నాయన్నమాట. అప్పుడు బియ్యం గొడ్డు కారం కలుపుకొని తినేవాడిని. ఒకరోజు మా అమ్మ చిన్నాడు స్నేహితురాలంట, స్టీల్ సామాను అమ్మే ఒక ఆమె, లక్ష్మి అని ఒక ఆమె ఉంది. ఆమె ఆ సామానం బొట్ట మోసుకు అమ్ముకుంటూ మా ఇంటి దగ్గరికి వచ్చి ఎండకు ఉన్న వసరులో కూర్చుని తాటాక 2 పాకం మాది. ఆ వసరులో కూర్చుని, నాన్న అంత గొడ్డుకారం వేసి తింటున్నారేంట్రా బాబు, పేగులు మాడిపోతాయి, దాంట్లో కొద్దిగా మంచినూనె కలుపుకుని తినమని. అప్పటి నుంచి ఆమె చెప్పిందని మంచినూనె తెచ్చుకునే ఒక ₹10 దాంట్లో నూనె కలుపుకుని తిన సందర్భాలు. అంటే తిండికి ఉండేది కాదు, ప్రేమ దొరికేది కాదు, అక్కడక్కడ ఉండేవాడిని. నా యవ్వనము బాల్యం అంతా కూడా మా ఊర్లో అలా ఉండేది. పైకి మటుకు మా మంచి బట్టలు వేసుకుని అందరితో బాగానే మాట్లాడేవాడిని. ఆదివారం వస్తే 2 సినిమాలు చూసేవాడిని, పని చేసుకునేవాడిని. జార్జి కర్జన్ హై స్కూల్ అని మచిలీపట్నంలో మా ఇంటి బ్యాక్ సైడ్ ఉండేది. ఆ స్కూల్లో నా 10th వరకు నేను చదువుకోవడం జరిగింది. 10th క్లాస్ వరకు మా నాన్నగారు కష్టపడేంతవరకు చదివించగలిగేట. తర్వాత ఆర్థిక పరిస్థితి బాగా చదువుకోవడం మానేసి మా బాబాయ్ మెకానిక్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మెకానిక్ నేర్చుకుని అలా మెకానిక్ మోటార్ ఫీల్డ్లోకి వచ్చిన పరిస్థితి నాది. అయితే ప్రభుని ఎప్పుడైతే నన్ను పేరు పెట్టి పిలిచారో, నేను ఈ రజనీనో రాజేంద్రనో నేను పిలిచారేమనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను ఎందుకు పిలిచారని అడిగినప్పుడు నేను పిలవలేదే అన్నారు 2-3 సార్లు. అలా తరచూ ఒక వారం రోజులు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ భయం వేసింది. ఇక్కడ ఏయో దయ్యాలు ఉన్నట్టున్నాయి, నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు, స్పష్టం క్లియర్గా కనబడుతుంది. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి, వీళ్ళ దగ్గర ఉండకూడదని అనుకునేవాడు. అలా అనుకున్నప్పుడు నా జీవితం ఎలా ఉండేదంటే, ఆ ప్రయాణంలో ఒకనొక సందర్భంలో అసలు నా మొక్కం అంటే తెలియని మనుషుల మధ్యకి నేను వెళ్ళి జీవించాలనుకున్నా. ఇన్ని కష్టాలు, మనుషుల్ని ప్రేమిస్తున్నాను, కానీ నన్ను ఎవరు ప్రేమించేవాళ్ళు, నన్ను ఆదరించేవాళ్ళు లేరు, నాతో మాట్లాడేవాళ్ళు లేరు. అసలు ఉన్నాడు, వీరికి పెళ్లి చేయాలి, ఎవరి కాలం వచ్చింది, మా అక్కోళ్ళు కానీ లేకపోతే మా అన్నయ్య కానీ, వాళ్ళకి అప్పటికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 2 అక్కలకి అన్నయ్యకి వారి గుడివాళ్ళు సెటిల్ అయ్యారు, ఒకళ్ళు బందర్లో ఉన్నారు. వాళ్ళు నా గురించి ఆలోచించేవాళ్ళు కానీ, నా గురించి ప్రేమించేవాళ్ళు కానీ ఎవరు లేరనమాట. అలా నేను డ్యూటీ నమ్మకంగా పనిచేసిన యజమానులు కూడా వాళ్ళ అవసరం కొరకే పని చేసుకుంటామే, కానీ వాళ్ళు కూడా అంతవరకే. అప్పుడు నాకు 3000 ఇచ్చి, అకామిడేషన్ ఇచ్చి 3000 ఇచ్చేవాళ్ళు డ్రైవర్గా శాలరీ. అక్కడే ఉండి అక్కడే తిని అక్కడే చేయాలని వాళ్ళకి. ఇలా ఉన్నప్పుడు నాకు మనసు బాధగా ఉండేది. అంటే మన బాధ వచ్చింది చెప్పుకోవడానికి ఒక మనిషి ఉండాలి. ప్రభు నమ్మిన తర్వాత ప్రార్థన అంటే ఏంటి, బైబిల్ ఏంటి, దేవుడి ప్రార్థన వింటాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు ఉన్నాడు మనలో అనే విషయాలు అర్థమైనాయి. కానీ అప్పుడు ఏం తెలియదు కదా, నాకు లోకంలో ఉన్నాను, గుడితనంతో ఉన్నాను. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు నేను ఎవరో తెలియని మనుషుల మధ్యకి వెళ్ళిపోవాలి, నా మొక్క వారు గుర్తుపట్టకూడదు, బొంబాయి కానీ కలకడా కానీ వెళ్ళిపోదామనే ఆలోచనతో నేను వెళ్ళిపోతాను నిర్ణయం చేసిన సందర్భంలో ఈ పిలుపు నన్ను పేరు పెట్టి పిలవటం, స్వరం నన్ను వెంబడిస్తుంది అన్నమాట. వారం రోజులు నన్ను పిలిచినప్పుడు ఎవరు కాదన్నప్పుడు వాళ్ళిద్దరు, రాజేంద్ర గారు రజనీ గారు సిస్టర్స్ ఇద్దరు కూడా, వారు బ్రదర్ సిస్టర్ ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రార్థన పరులు కాబట్టి వారికి దేవుడు బయలుపరిచినట్లు ఉన్నాడు. వారు నన్ను రోజు వచ్చి అడుగుతున్నావు, ఇక్కడ ఎవరు లేరు కదా, మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మాకేమనిపించిందంటే,
నిన్ను పిలిచేది యేసు ప్రభు, మేం కాదని చెప్పారు. నాకు కోపం వచ్చింది. నేను ఆయన అంటే నాకు ఇష్టం లేదు కదా, నేను ఉన్నోళ్ళతో ఆగలేకపోతున్నానంటే మళ్ళీ కొత్త దేవుని పరిచయం చేస్తున్నారు. చాలా భక్తి చేసాను, శబరిమల వెళ్ళాను, వారాలు చేశాను. ఆ? అసలు ఆ పండగలు వచ్చినాయంటే ఆ పూజలు పునస్కారం మామూలుగా కాదనమాట. నా పాత ఫోటోలు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. అంత భక్తి చేసేవాడిని. కానీ మరి ఆ దేవతలు దేవుడు ఏ రోజుకున్నాను ఆప్యాయతగా పలకరించి నేను బాగున్నావా, లేకపోతే నేను నా గురించి ఆలోచించి నన్ను ఆదరించే ఆ ఫీలింగ్స్ కూడా నా మనసులో ఎప్పుడు కలగల. పైకి భక్తి చేసే నా హృదయం అంతా ఏముందో నాకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అంత ఘోరంగా ఉండేవాడు నన్ను. నేను యేసుప్రభు పిలుస్తున్నాడయ్యా అని చెప్పినప్పుడు నేను ఆలోచనలు పడ్డాను, భయపడ్డాను. తర్వాత వారు నాకు బైబిల్ ఇచ్చి ఇది చదువయ్యా, నీకు అర్థమవుతుంది దేవుడు ఏంటో అని. అది కొన్ని తీసుకోలేదు వాళ్ళ దగ్గర. బైబిల్ తీసుకోకున్నప్పుడు ఇందాక చెప్పేట్టుగానే ఆ రేత్రి నాకు ఒక దర్శనం లేదా ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే, ఆ కళలో నేను ఆ సిస్టర్ బ్రదర్స్ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి డోర్ కొడుతుంటే అలా టచ్ చేయకుండా ఓపెన్ అయిపోయింది. ఆల్రెడీ ఓపెన్ అయింది. వారు లోపల కూర్చుని బెడ్ మీద కూర్చుని ఆమె అమ్మో దయ్యం 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 కాపాడండి అని ఏడుస్తూ పెద్ద పెద్ద కేకలు పెడుతుంది. వాళ్ళ ఆయన కింద పడిపోయి అటు ఇటు డొల్లుతున్నాడు, కాపాడండి రక్షించండి అని చెప్పి. నేను తలగా పైకి తిరిగిపోయి ఇంట్లో ఒక నల్లని కారు మబ్బు, ఎంత నలుపు అంటే అది అంత నలుపు ఎప్పుడు చూడలేదనమాట. కారు మబ్బు అనమాట. మబ్బు ఆకాశంలో అలా ఇల్లంతా అలా కమ్మేసి తిరుగుతుంది అనమాట. నాకు అసలు బైబిల్ తెలియదు, యేసుప్రభు తెలియదు, నేను ఎప్పుడైనా పిలవలేదు. నేను ఆ లోనికి ఏసయ్యా ఏసయ్య ఏసే అంటే ఆ కారు మబ్బు నేను గట్టిగా పట్టుకున్నా. ఎప్పుడైతే పట్టుకున్నానో ఇంత నల్లని కారు మబ్బు చూడని పరిస్థితుల్లో ఉన్న నేను ఎప్పుడు చూడని గొప్ప వెలుగుని ఆ రూమ్లో నేను చూడటం జరిగింది. ఆ వెలుగు నా జీవితం ఇప్పటికీ నేను మర్చిపోలేను. గొప్ప వెలుగు అనమాట. నేను చూడలేనంత గొప్ప వెలుగు అనమాట. ఆ రూమ్ ఇల్లంతా ఆవరించినప్పుడు నాకు మెలకు వచ్చింది. మెలకు వస్తే ఫస్ట్ టైం నేను చచ్చిపోతాను అనుకున్నా. ఊపిరి ఆడతలే నాకు తెలుస్తుంది, స్పృహలో ఉన్నాను. మెలకు వచ్చినప్పుడు ఊపిరి ఆడతలేదు, చచ్చిపోతాను అనుకున్నాను. శ్వాస ఆడతలేదన్నమాట. మరి ఎప్పుడు నిద్రలోకి వెళ్ళాను, మళ్ళీ అలాగే నిద్రలోకి వెళ్ళిపోయాను. తెల్లారి మెలకు వచ్చిన తర్వాత కళంతా అలాగే గుర్తుంది. సాధారణ కళలు కొన్ని గుర్తుండవు, మనకి కొన్ని గుర్తుంటాయి. నా జీవితంలో చాలా కళలు కనుంటానేమో కానీ ఈ కళ నా జీవితం ఎప్పుడు మర్చిపోలేను. దేవుడు దర్శనాల ద్వారా, కళల ద్వారా, మనుషుల ద్వారా, వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా పట్టుకుంటాడు. అది నా జీవితంలో జరిగింది. ఒక అద్భుతమైన భయంకరమైన కళను కానీ ఒక అద్భుతమైన కళ ద్వారా దేవుడు నన్ను పట్టుకున్నాడనే సంగతి నాకు అప్పుడు తెలియదు. మెలకు రాగానే నాకు భయం వేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వెంటనే డోర్ కొట్టాను. రాత్రి కొట్టినట్టు డోర్ కొడితే వాళ్ళు డోర్ ఓపెన్ చేసి నన్ను చూసి ఇద్దరు ఏడుస్తున్నారు. నేను ముందే అలాంటి కొద్దిగా ద్వేషంతో ఉండేమో. నాకు వాళ్ళని చూస్తే నాకు కొద్దిగా అదో నున్నభావ ఫీలింగ్స్ ఉండే అనమాట. నేను ఎప్పుడైతే అలా అన్నానో వెంటనే నేను నన్ను రెండు చేతులు పట్టుకుని చెరో పట్టుకుని రాయి అని నన్ను లోపల లాగారు. ఆ ఇంట్లోకి లాగారు. కూర్చో అని చెప్పి నాకు టీ ఇచ్చి ఏం తింటావా అని చెప్పి అని అడుగుతున్నారు. అవన్నీ తర్వాత నేను డ్యూటీ మానేస్తున్నాను, నేను కలెక్టర్ వెళ్ళిపోతాను అనుకున్నాను. ఇలా మీరు మొన్న యేసుప్రభు పిలుస్తానన్నారు, రాత్రి ఇలా కళ వచ్చింది, నాకు భయం వేస్తుంది రాజేంద్ర, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు అని అడిగినప్పుడు వారిద్దరు ఇంకా గుళ్ళున్న బొబ్బలు పెడుతూ ఏడుస్తున్నారు అన్నమాట. ఏడుస్తూ అదే కళ రాత్రి మాకు కూడా వచ్చింది. 12 సంవత్సరాల నుంచి ఒక దురాత్మ మమ్మల్ని వెంబడిస్తుంది. ఇదిగో పలానా చోట కూర్చుంటుంది ఆ గోడ మీద. మేము ఎక్కడ డ్యూటీ చేసుకుని మమ్మల్ని విడిచిపెడతలేదు, పడుకోనివ్వదు, నుంచోనివ్వదు, తినేవ్వదు, మా పిల్లల్ని మమ్మల్ని చాలా భయపెడుతుంది. ఎంతో ప్రార్థన చేస్తున్నాము, ప్రభుని అడుగుతున్నామయ్యా. రాత్రి ఆ దురాత్మ నుంచి దేవుడు నీ ద్వారా మమ్మల్ని కాపాడాడు, అది పోయింది, మా ఇంట్లోకి సమాధానం శాంతి వచ్చింది. నేను చెప్పాను దేవుడు నిన్ను పట్టుకున్నాడు, నువ్వు బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో అని చెప్పారు. నేను ఆలోచన పడ్డాను. ఇన్ని సంవత్సరాలు నేను కొండలెక్కాను, దిగాను, మొక్కాను, దేవుళ్ళు ఎవరు నాతో మాట్లాడలేదు. వీళ్ళు యేసుప్రభు మాట్లాడేది యేసుప్రభు స్వరం అంటున్నారు. అసలు బైబిల్లో ఏముంది? నేను భగవద్గీత చదివాను, రామాయణం చదివాను, వేదాలు చదవలేదు కానీ విని మా నాన్నగారు షాపు గుడి పక్కన ఉండదు కాబట్టి ఆ గుడి వాతావరణం పెరిగాను కాబట్టి హరికథలు పురాణాలు అన్నీ బాగా విన్నాను. దేవతల గురించి దేవుళ్ళ గురించి బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను కాబట్టి. ఇంతమంది ఎవరో మాట్లాడలేదు, ఈయన మాట్లాడి అంటారు బైబిల్లో ఏముంది
అని వాళ్ళు బైబిల్ ఇచ్చినప్పుడు ఆ బైబిల్ తీసుకుని ఓపెన్ చేసి చదివితే ఒక్క ముక్క నాకు నోరు తిరగలేదు, చదవలేకపోయాను అని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసారు. అలా వాళ్ళతో నాకు ఒక ఆత్మీయ బాండ్ అనమాట ఏర్పడింది. ఆ రోజు నుంచి వారు నన్ను చాలా ప్రేమించేవాళ్ళు. వాళ్ళ సొంత బిడ్డలకి నన్ను ఎక్కువ ప్రేమించేవాళ్ళు. తిన్నామా, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, రండి మీకు భోజనం సిద్ధపరిచాము, లేకపోతే మీ ఊరే వెళ్దామా, మీ ఊరు తీసుకెళ్తావా, మా ఊరు రండి అని రకరకాల నన్ను చాలా ఇష్టంగా ప్రేమగా చూసుకునేవాళ్ళు. నా కోసం రోజు ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళతో ఒక ఎక్కడైతే దొరకని ప్రేమ నా దగ్గర దొరికింది. అయినా కానీ నేను నా ఆలోచన వేరే కదా, మారు మనసు లేదు కాబట్టి నా జీవితంలో నా దారిలో నేనే ఉండేవాడిని. అలా ఉన్నప్పుడు వారు అంతకుముందు ఎవ్రీ సండే బాలనగర్లో మా మాయగారు ఉండేవాడు. వాళ్ళకి 2 పిల్లలు, వారితో కలిసి సినిమాలని హైదరాబాద్ అని తిరుగుతుండేవాడిని. సండే నాకు లీవ్ డ్యూటీ. వీళ్ళతో పరిచయం అయిన తర్వాత సండే వీళ్ళ దగ్గర రావడం స్టార్ట్ చేశాను. వీళ్ళ రాజు వాళ్ళు ఫస్ట్ మొత్తంగా చర్చికి ఒక రోజు తీసుకెళ్ళారు. మొత్తం చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బైబిల్ కొనుక్కొని అది ఓపెన్ చేసి చదివితే అది నాకు కొద్దిగా నోరు తిరిగింది. అది ఎంచా బైబిల్ తీసుకున్నా, ఫస్ట్ టైం నేను కొన్న బైబిల్ అది. ఆ తర్వాత వీళ్ళ దగ్గరికి వచ్చి ప్రొటెస్టెంట్ బైబిల్ తీసినప్పుడు ఇది కూడా నోరు తిరగటం, అర్థం అవ్వటం అయిన తర్వాత వాళ్ళ దగ్గర బైబిల్ చదివిపోయి ఎవ్రీ సండే వాళ్ళతో సహవాసం ఉండటం, అక్కడ వాళ్ళతో గడపటం అలా ఉండేవాడిని. ఇక నేను డ్యూటీ చేసే చోట పూజలు పునస్కారాలన్నీ తగ్గిపోతున్నాయి. నేను రోజు బైబిల్ చదువుకుంటూ వీళ్ళతో పాటు అప్పుడప్పుడు చర్చికి వెళ్ళటం స్టార్ట్ చేశాను అనమాట. అలా ఉంటున్నప్పుడు ఎవరైతే డ్యూటీ చేస్తున్నానో వారి ద్వారా నాకు వివాహం జరగటం జరిగింది. నా భార్య వారికి రిలేటివ్, దూరపు చుట్టం అయితే పోళ్ళ, తాడేపల్లిగూడెం దగ్గర పోళ్ళ వారి స్వగ్రామం నా భార్యది. వారు ఈ సంబంధం కుదిర్చిన వివాహం చేయడం జరిగింది. ఆ తర్వాత నేను ప్రార్థనలకు ఎదుగుతున్నాను, చర్చికి వెళ్తున్నాను, అప్పుడప్పుడు వాక్యం చదువుతున్నాను, ఎదుగుతున్నాను. ఈ సందర్భంలో ఒక వాక్యం చెప్పాలని నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు. యెషయా గ్రంథంలో 49 అధ్యాయము 68, 69 అధ్యాయాలు కొన్ని మాటలు ఉంటాయి. వారి యావత్ బాధలో నేను వారిని ఆదరించాను, నా సన్నిధి దూత వారిని రక్షించాను. చూడుము, నా అరచేతులు నేను చెక్కి ఉన్నాను. స్త్రీ తన చంటి బిడ్డను మరుచునా అని క్వశ్చన్ మార్క్ ఉంది బైబిల్లో. దాని కంటిన్యూషను మరుచును కానీ నేను నిన్ను మరవను, చూడు నా అరచేతిలో నేను చెక్కి ఉన్నాను అన్న మాట నా భవిష్యత్తులో లేదా నా జీవితంలో ఒక పెనుమార్పును తీసుకొచ్చింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తల్లి ప్రేమ దొరకలేదు, తండ్రి ప్రేమ దొరకలేదు, మనుషుల ప్రేమ అంతవరకే ఉండేది. అమ్మ మర్చిపోతుంది. అంతకుముందు ఎలా ఉండేవంటే నేను హైందవాచారం ప్రకారం అన్నం తినే ముందు ఒక ముద్ద తీసి మా అమ్మకి పెట్టేవాడిని, మా నాన్నకు ఒక ముద్ద పెట్టేవాడిని. ఈ ప్లేట్లో తీసుకెళ్ళి గోడ మీద పెట్టేవాడిని. కాకి వచ్చి ఆ ముడితేనే నేను వచ్చి భోజనం చేసేవాడిని. అంతగా నేను మా అమ్మని ఆరాధించాను, మా నాన్నని ప్రేమించాను. చనిపోయింది తర్వాత కూడా. కానీ బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, మీ అమ్మ పొత్తికలను మర్చిపోతుంది, నేను మరవనన్నాడు. ఇంత గొప్ప దేవుడు యేసు ప్రభు అని నా జీవితంలో ఇంతవరకు నేను బలంగా నిలబడి సేవకు వచ్చిన తర్వాత ఆ అనుభవాలు మీకు చెప్తాను. సేవ అనుభవాలు ముందు ఉన్నానంటే వ్యక్తిగతంగా బైబిల్ చదవటమే నా బలం. మీకు కూడా చెప్తాను ఇంటర్వ్యూ పరంగా. మహేష్ గారు, శ్రవణ్ గారు, వ్యక్తిగతంగా యవనస్తులు అందరూ మీరు కూడా వ్యక్తిగతంగా బైబిల్ చదవడం అనేది చాలా గొప్ప అనుభవం అనమాట. దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడు. చర్చిలో దైవజనుడు మాట్లాడటం ఎంత ప్రాముఖ్యమో నీ వ్యక్తిగతంగా బైబిల్ చదవడం అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం. ఒకవేళ చర్చిలో విని వచ్చి మర్చిపోతామేమో. వ్యక్తిగత బైబిల్ చదువుతాం, పెన్ను పేపర్ పక్కన పెట్టుకుని నేను ఎన్నో నిద్రలేని రాత్రులు బైబిల్ చదువు గడిపే సందర్భాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. వచ్చినాయి క్రైస్తవత్వం ఎన్నో ఆటపోట్లు వచ్చినాయి. ద్వేషించేవారు, పరిచయకు ఆటంకించిన వారు, కుటుంబంలో నిందలేసిన వారు, మానవ దేవుని నమ్ముకున్నాం, మాదిగోల దేవుని నమ్ముకున్నాం అన్ని నా సొంత రక్త సంబంధికులు నన్ను నిందించినప్పుడు వచ్చిన సవాళ్ళన్నీ, వాటన్నిటిని అధిగమించడం గల కారణం ఏంటంటే నేను బైబిల్ని రోజుకి 2-3 అవర్స్ మేము చదివేవాడిని. నేను డ్యూటీ మిగ్గించుకుని దేవుడు నడిపిస్తే ఆ రాత్రి తెల్లారిపోయేది. లోతైన విషయాలన్నమాట.
నేను అన్యుడిగా ఉన్నప్పుడు నాకు ఒక ఇన్నర్ అలవాట్లు ఏమని చెప్పాను కదా. ఈ మోటార్ ఫీల్డ్ ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత 96 తర్వాత ఒక వ్యక్తి నాకు పాన్ పరాగ్ అలవాటు చేశాడు. ఆ పాన్ పరాగ్ కాస్త జరదా కిల్లీలోకి వెళ్ళింది. రోజుకి 30 కిల్లీలు తినేవాడిని. అప్పుడు హైదరాబాద్లో రూ. 5 రూ. 3 జరదా కిల్లీ 2004లో. పెళ్లి కాకముందు బందర్లో తినేవాడిని. హైదరాబాద్ వచ్చిన తర్వాత పెళ్ళిన తర్వాత ఖర్చు పెరిగింది కాబట్టి జీతాలు సరిపోవట్లేదు కాబట్టి ఖాతాలు పెట్టుకునేవాడిని. హైదరాబాద్లో పెద్ద పెద్ద బడా షాపులు నా ఖాతాలు ఉన్నాయి. నిమిషాసుకు ముందు ఒక ఆకులు అమ్మే అతను ఉంటాడు, ఒక్క పొడి సున్నం అమ్ముతాడు. అక్కడ అతని దగ్గర నా ఖాతా ఉంది. నా కారు అక్కడ ఆపగానే నా ఆకులు కట్టేవాడు, లోన పడేసేవాడు. ఎర్రమంజిన కాళ్ళ ఆపోజిట్లో ఈ జరదా డబ్బాడు కొనుక్కునేవాడిని. డబ్బులు రూ. 3 ఎక్కువ కిలీలకి అయిపోతున్నాయని ఒక జరదా డబ్బా, ఆకులు కట్ట, ఒక పొడి ప్యాకెట్, సున్నం డబ్బా పెట్టుకుని నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడు ఇలా కొట్టి ఇంత జరదా వేసి రూ. 5 తీసుకున్నాను. ఇప్పుడు నేను డబ్బా కదా, ఇంత జరదా వేసుకునేవాడిని. అంత భయంకరమైన వ్యసనం నన్ను పట్టుకుని వెంబడిస్తున్న పరిస్థితుల్లో ఓ రోజు ప్రభు నాతో మాట్లాడాడు. ఆ మాట చర్చికి వెళ్తున్నప్పుడు సేవకుడు ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నీ దేహము దేవుని ఆలయమని నీ వెరుగవా? వాక్యము నా జీవితాల్లో ఎన్ని పెనుమార్పులు తీసుకొచ్చిందంటే, నేను వాక్యం తిరిగినప్పుడు నాకు నచ్చినట్టుగా నేను అనుకున్నట్టుగా వెళ్ళిపోతాను. కానీ ప్రతి మనిషి జీవితంలో ప్రభు కలగజేసుకున్నాడు. ప్రతి మనిషి సృష్టించిన కర్త యేసుక్రీస్తున్నాడు సత్యం నాకు అప్పుడు తెలియదు. దేహము దేవుని ఆలయం నీ వెరుగవా, దీన్ని దొంగల గుహగా ఎలా చేస్తున్నావు అన్నాడు. దొంగలకు నీ ఇంటికి వచ్చేసి ప్రార్థన చేసుకుంటూ వచ్చిరాని ప్రార్థన ప్రారంభ దినాలు 2007 సంగతి నేను చెప్పేది. వచ్చిరాని ప్రార్థన చేసుకుంటే ప్రభు స్పష్టంగా మాట్లాడాడు. దేవుడు మాట్లాడి తీరు కూడా చెప్తాను మీకు. నాకు చెప్పాను కొన్ని మెల్లని స్వరంతో కూడా మాట్లాడతాడు ఆయన. నీ నిండు హృదయంతో మోకరిచ్చి ఒక తల్లి తండ్రి మనతో ఎలా మాట్లాడతారు అలా మాట్లాడతాడు. దేవుడు నాతో మాట్లాడి ఎన్ని చూపించాడు. దొంగ గులహం ఎలా చేస్తాను అన్నావు కదా, నీ దేహాన్ని ఇవన్నీ నీలో వేస్తున్నావు అన్నాడు. అలాగే లేచి అప్పుడే కొనుక్కొచ్చే రూ. 150 డబ్బా, జరదా డబ్బా. అవన్నీ ఒక సంచిలో, దానికి ఒక కిట్ ఉంటుంది నా దగ్గర. వ్యాన్లో పెట్టుకునేవాడిని, కారులో పెట్టుకునేవాడిని, అవి పెట్టుకుని తింటూ ఉండేవాడిని కదా. ఆ కిట్టి తీసుకెళ్ళి ఇసురు కొట్టాను రోడ్డు మీద. పొద్దున్నే నా భార్య లేచి, ఈ పొద్దున్న లెగ్గానే వేస్తావు కదా, వాళ్ళు వేయలేదేంటని అడిగింది. ప్రభు నా దగ్గర నా దగ్గర నుంచి ఆ వ్యసనాన్ని తీసేసాడు. అది బయట ఇసిరేసాను, పెంట కుప్ప మీద చూపించాను. చాలామంది క్రైస్తవత్వం అంటే మత మార్పిడని, క్రైస్తవత్వం అంటే బాప్టిజం ఇస్తారని, క్రైస్తవత్వం అంటే డబ్బులు ఇస్తారని రకరకాల ఉన్మాదపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నా జీవితం ఒక ఉదాహరణ. నాలో ఉన్న పాపాన్ని, నాలో ఉన్న వ్యసనాన్ని, నాలో ఉన్న అసమాధానాన్ని, మనుషుల ద్వారా దొరికి ప్రేమ కంటే దేవుని ప్రేమ ఎంత గొప్పది, ఇవన్నీ కూడా వాక్యం ద్వారానే నేను నేర్చుకున్నాను. బైబిల్ అంత గొప్పది. నేను ఇప్పుడు కూడా మా విశ్వాసులకి లేదా బయట సువార్తకి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటాను. చదువు రాని వారు ఆర్థిక పరిస్థితి చదువుకోలేని వారు చెప్తూ ఉంటాను. టెక్నాలజీ దేవుడు మనకి ఇచ్చాడు. మీ ఫోన్ చక్కగా యూజ్ చేసుకుని ఆడియో బబుల్ డౌన్లోడ్ చేసుకోండి. చదవక్కర్లేదు, ఆన్ చేసుకుని నువ్వు డ్యూటీ చేసుకుంటూ, పని చేసుకుంటూ, డ్రైవింగ్ చేసుకుంటూ, నీ ఆఫీస్ పని చేసుకుంటూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఇంటి ముందు ఏదో ఒక మాట నీ హృదయాన్ని బద్దలు కొట్టుతుంది. ఏదో ఒక వాక్యం నీ మనోని ఎంత వెలిగిస్తుంది. నీకున్న కష్టం నుంచి బయటికి రావడానికి వే కనబడుతుంది. ఇప్పటికీ చెప్తాను, వినాలి. దేవుడి మాట వినటం వల్ల విశ్వాసం కలుగుతుందట. నా జీవితం అందుకు ఒక ఉదాహరణ. నా రక్షణ అనుభవం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ రీతిగా నేను ఎదుగుతున్నాను కొద్దిగా. మీరు అడిగారు శ్రవణ గారు, మీరు ఎలా రక్షించబడ్డారని. రక్షణ అనేది ఊరికి ఇట్లా అంటే కలగదండి. బష్ రక్షించబడ్డాడంటే అవదండి. నాకు చెప్పారు నా చిన్నప్పుడు, అడుగు మీద కూర్చునేవాడిని. ఒక కోవిడ్ వెళ్తున్నాడు,
ఆపాడు. నీ జాతకం చెప్తాను చెప్పమని చేయించాను. ఇప్పుడు 92లోను 91లోను 90లోను 1994 సంవత్సరం నీకు పెళ్ళి అవుతుంది. 97 సంవత్సరంలో నువ్వు బాలకృష్ణ చిరంజీవి గొప్ప హీరో అయిపోతావు, నువ్వు హైదరాబాద్ వెళ్తావని చెప్పాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను? రక్షణ అనేది ఉచితంగా ఇచ్చాడు ఆయన. దాన్ని ఎలా పొందుకుంటామో, ఎలా కలుగు జీవిస్తామో, దాన్ని ఎలా కాపాడుకుంటామో చెప్తాం. ఆమేన్. ఆయన ఇలా ఒక జ్యోతిష్యుడు కాదు, చిలక జోసం చెప్పించుకున్నా, మంత్రగాల దగ్గరికి వెళ్ళాను, తాయితులు కట్టించుకున్నాను, చాలా చేశాను నేను. ఎందుకంటే నేను నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బహు భయంకర విగ్రహారాధన నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుద్ది, నన్ను ఎందుకు రక్షించుకున్నాడో దేవుడని. ఎంతమందిని తిట్టారని చెప్పాను కదా, మాలల దేవుడు మాదిగల దేవుడు నమ్ముకునేవాడు. నేను కూడా వారికి కొన్ని సందర్భాలు దేశించిన సందర్భాలు గతకాలంలో ఒక 10 years బ్యాక్. ఇప్పుడు దేవుడు వాక్యం చెప్తుంది, రక్త సంబంధికులు ముఖం తిప్పి ఉండవద్దు అని ప్రభు చెప్పారు. ఆ రోజు మా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడిప్పుడే మా అక్కలు, మా అన్నలు, మా బామ్మర్దులు, మా తమ్ముళ్ళు ఒక్కొక్కరికి దేవుడి వైపు ఆకర్షించబడుతున్నారు. దేవుడికి మహిమ. అయితే ఇంత జ్యోతిష్కాల ద్వారా, శాస్త్రాల ద్వారా రక్షించబడతాం అనేది, రక్షణ అనేది అసలు దేనికో తెలుసుకోకపోతే ఎలా రక్షించబడతాం అనే ప్రశ్న ఎలా పడుతుంది? రక్షణ దేనికంటే బైబిల్ స్పష్టంగా చెప్పింది. నాతో దేవుడు మాట్లాడాడు. ఇవన్నీ నా వ్యక్తిగత అనుభవాలండి. మన్ను వెనకటి వెళ్ళి మరలా మన్నులోకి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ దయచేసిన దేవుని యొద్దకి వెళ్ళను అన్నాడు. ఆత్మ రక్షించబడాలి. శరీరం అట్లకి వెళ్ళిపోద్ది, కానీ ఆత్మకి మరణం లేదు. ఆత్మ రక్షించబడాలి. ఇన్ని పూజలు చేశాను, నీ దేవత దగ్గరికి వెళ్ళాను, గర్భగుడిలో నుంచుని కాని చూపులు చూసేవాడిని, దేవాలయ గర్భగుడిలో నుంచుని కాని పనులు ఈ చేతులు చేసేవి. కానీ ఇప్పుడు ఈ దేహము ఎలా దొంగలుగా చేస్తున్నా. పాత నిబంధనలు అంటాడు దేవుడు, ఒక పురుషుడు పరస్త్రీతోనో, ఒక స్త్రీ పరపురుషుతోనో శయనిస్తే వ్యభిచారం. కానీ నూతన నిబంధనలు మన ప్రభు ఏమన్నాడు? మోహపు చూపుతో ఒక స్త్రీని కనుక చూసావనుకో, చూసినప్పుడు ఆమెతో వ్యభిచరిచ్చావన్నాడు. బైబిల్ పట్టుకోవాలన్నా, బైబిల్ చదవాలన్నా, బైబిల్ని ఫాలో అవ్వాలన్నా అంత ఈజీ. దేవుడి సహాయం కావాలి. దేవుడు ఆత్మ ఉన్నాడు, దేవుడికి రూపం లేదు. ఆయన మనలో ఉండి ప్రతి మానవాళి కొరకు శరీరధారికి భూమి మీదకి వచ్చాడు. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. 20 ఏళ్ళు పట్టింది, ఒక్కసారిగా జరగలేదు. ఎప్పుడుకో నేను పరిపూర్ణని చెప్పను. నన్ను పరిపూర్ణ సంపూర్ణ చేసేవాడు దేవుడే కదా. రక్షణ అనేది 5 రకాలుగా ఉంటుంది. మరోసారి దేవుడి చిత్తం అయితే మరొక ఇంటర్వ్యూలో చెప్తాను పాస్టర్ గారు. దినదిన ప్రక్రియ ఇది మన రక్షణ అనేది. ముఖ్యంగా మీలాంటి యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. 13 నుంచి 23 వరకు ప్రమాదకరమైన ఏజీ తల్లిదండ్రులతో మీతో మాట్లాడుతున్నాను. మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. అపవాది దొంగవాడు, వాడి ఆత్మీయ జీవితాన్ని, శరీరాన్ని, రక్షణను దొంగిలిస్తే నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు. అతను అపవాది సేన. ప్రార్థనలు ఉంటూ కనిపెట్టుకుని ప్రభు పాత్రలు ఉంటేనే మనం రక్షణ కొనసాగించుకోవాలి. నా ఆత్మ నరకంలో పడకుండా రక్షించగల దేవుడు ఒక ఆయన ఉన్నాడని ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో బాప్టిజం తీసుకోవడానికి ఇష్టపడ్డాను. ఎవరో చెప్తే నేను యేసుక్రీస్తు సురక్షకుడిగా, దేవుడిగా ఇన్ని దేవతలు దేవుడిని రక్షించలేకపోయారు, కానీ సజీవుడైన దేవుడు నేను కలిగి ఉన్నాను. అది ఎలా ఎక్స్పోజ్ చేయాలి? బాప్టిజం తీసుకుని రక్షించబడినట్టు కాదండి. యేసుప్రభువు చెప్తారు కదా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో మాట్లాడతారు కదా, అక్కడ ఒక 2 మాటలు ఉంటాయి. నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు నికోదేము యేసయ్యని. ఆయన ఏమన్నాడు? నువ్వు తిరిగి కొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యం వెళ్తా అన్నాడు. ఈయన ఏమంటున్నాడు? నేను ముసలోని కదా, నేను మళ్ళీ మా అమ్మ కడుపులోకి వెళ్ళి పుట్టాలా అంటున్నాడు. అప్పుడు వేసి చక్కని ఆన్సర్ చెప్పాడు. నా రక్షణ అనుభవం అదండి. ఒక నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ రక్షించబడినట్టు కాదు. ఒక నీటి మూలంగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూస్తాడన్నది బైబిల్లో. పరలోక రాజ్యం వెళ్తాడని చెప్పలే యేసయ్య. బాప్టిజానికి ఉన్న మర్మం అది. నీటి మూలంగా జన్మిస్తే పరలోక రాజ్యం చూస్తావు. కొన్ని గ్రంథాల్లో ఉంది. ఆ గ్రంథాల పేరు నాకు ఎత్తడం ఇష్టం లేదు, కానీ వాళ్ళ ప్రవక్తలు రాసుకున్నారు.
ఆ డెడ్ ఎండింగ్లో ఉంటుంది అనమాట. ఇదే పరలోక రాజ్యం. ఎలా వెళ్ళాలో చెప్పలా. ప్రవర్తన దేవుడు వాడుకోలేదా, లేకపోతే దేవుడు వాడబడలేదా అనాలా ఆ గ్రంథాల విషయంలో. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, యేసు స్పష్టంగా చెప్తున్నాడు రక్షణ అంటే ఏంటి. పరలోకాన్ని చూస్తామన్నాడు ఆయన. నీటి మూలంగా జన్మిస్తే, ఆత్మ మూలంగా జన్మించినవాడు దాంట్లో ప్రవేశిస్తాడు. ఆమేన్. అంటే నీటి బాప్టిజం ఉండాలి, పరిశుద్ధాత్మ బాప్టిజము. పరిశుద్ధాత్మ బాప్టిజం లేని వ్యక్తి రక్షించబడినట్టు కాదు. హైదరాబాద్లో పెద్ద సంఘానికి వెళ్తున్నాను, నాకు మెంబర్షిప్ ఉంది, నాకు అక్కడ 6 కార్డులు ఉన్నాయి. అక్కడ రకరకాలుగా చెప్తున్నారనమాట. చనిపోతే పెట్టి వస్తుంది, లేకపోతే అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్తున్నారు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరలోక రాజ్యం వెళ్తాం. ఆమేన్. పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకుంటేనే భూమి మీద మనం రక్షించబడతాం, రక్షణ కొనసాగించగలుగుతాం. మన మనకు ముందుకు కొనసాగుద్దు. ఆయన స్వరం వినుందే అడుగు బయట పెట్టే పరిస్థితి ఎలా ఉందండి? బయట పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ రకంగా నేను రక్షణలోకి నడిపించబడ్డాను. దినదినము కూడా ప్రభు సారిపుల్లోకి మార్చుకుంటూ దేవుడు ఈరోజు వరకు నన్ను తీసుకొస్తాను. ఇంకా నేను మారాల్సింది చాలా ఉంది. జాషువా డానియల్ గారు మీ అందరికి తెలుసు, గొప్ప దైవజనుడు. నేను ఈ సందర్భంగా కొంతమంది సేవకుల పేరు చెప్తాను. వారి బోధల వల్ల, వారి ఉపదేశాల వల్ల నేను విని నేర్చుకుని బదలం చెప్పండి సంఘటన. ఏసన్న గారు, ఆర్ఆర్కి మూర్తి గారు, గేరా పీటర్ గారు, ఇందాక చెప్పిన పేరు జాషువా డానియల్ గారు. నేను ఈ కొన్ని సంవత్సరాల కింద హైదరాబాద్ వచ్చినాక అప్పుడు మన ఊరు వెళ్తాం కదా, అలా ఊరు వెళ్ళినప్పుడు మచిలీపట్నంలో బందర్లో నోబుల్ కాలేజీలో ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ స్పీకర్గా జాషువా డానియల్ గారు వచ్చారు. దాదాపు 2 లక్షల మంది పైన వచ్చారు మీటింగ్కి. నేను ఆ మీటింగ్లో వాక్యం ఇంటకి వెళ్ళాను, కూర్చున్నాను, ఆరాధన అయ్యింది, ప్రార్థన అయింది, మంచిగా అంత బాగా జరిగింది. ఆయన ఉపదేశిస్తూ జాషువా డానియల్ గారు ఒక మాట అన్నాడు. అప్పటికే ఆయన పన్ను వృద్ధుడు, ఆయన ఇలా ఊగుతూ మాట్లాడుతున్నాడు, కానీ మాటలు ఏ తడుబాటు లేదు. దేవుని ఆత్మచేత అభిషేకించబడి నడిపించబడిన సేవకులు కాబట్టి ఆయన ఒక మాట అన్నాడు. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, జాషువా డానియల్ గారు చెప్పిన సాక్ష్యం, ప్రభు నన్ను 16 సంవత్సరాల వయసులో పిలిచాడు సేవకి. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఆయన చెప్పేట్టుగా నేను ఇంకా మారలేదు, ఇంకా నేను మారాల్సింది. 60 సంవత్సరాల వృద్ధుడు, దైవజనుడు అటువంటి సాక్ష్యం చెప్తే యవ్వన కాలం నేను ఏంటి అనేది నా ముఖం అద్దంలో చూసుకుని, వాక్యం అద్దం చూసినప్పుడు నాకు భయం వేసింది. ఒక్క మాట నా జీవితంలో పెరుమార్పు తీసుకొచ్చింది. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం, ఎలా కాపాడుకోవాలి మనకి ఇచ్చిన పరిశుద్ధతని, రక్షణని, ఆత్మీయ అనుభవాన్ని, మన కుటుంబాన్ని, మనకున్న సర్కిల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకునే విషయం చాలా. నలుగురున్నారు అనుకోండి, మీ నలుగురు కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండాలన్నమాట, ఒకరినొకరు ఏకీపించుకోవాలి. చూడండి, పాస్టర్ గారు చెప్పినప్పుడు ఆయన మాట విధేయత చూపి పనులు మానుకుని వచ్చి దేవుడి పనులు ఉన్నామంటే ఎంత గొప్ప. ఏమైనా బైబిల్ ఏం చెప్తుంది? పరలోక రాజ్యం దూతలు సంతోషిస్తున్నారంట. ఆమెన్. ఈ పరిచయాన్ని బట్టి ఆమెన్. ఎందుకంటే ఇక్కడ యేసుప్రభు నామం మహింపరచబడుతుంది. ఆమెన్. నా లాంగ్వేజ్లో మార్పు లేదు, నా మొక్క కవలికలు ఎలా నేను చూసుకుంటలేదు కెమెరాలో. ప్రభు నామం ఎక్కడ మహింపరచబడుతుందో ఆమెన్, అక్కడ దేవుడికి స్తోత్రం కలుగుతుంది అన్నమాట. ఆ రీతిగా నా రక్షణ అనుభవం, కొన్ని సాక్ష్యాలు, నేను బలపరచబడ్డా. ఆర్ఆర్కి మూర్తి గారికి కలిశాను, కొన్ని బాధలు చెప్పుకొని ప్రార్థన చేశాడు, కొన్ని సలహాలు ఇచ్చారు. అలా యేసుని గారిని కలిశాను. నేను నా సేవ కూడా సాక్ష్యం చెప్పిన తర్వాత దగ్గరికి వెళ్ళి జాషువా డానియల్ గారిని చూడాలని ఆశ పుట్టింది నాలో. ఎక్కడో స్టేజ్ మీద ఉన్నాడు కదా, ఆ జనాన్ని తోసుకుని అప్పటికే గుంపులకు చేతి గురించి మీద పడుతుంటే నేను మధ్యలో దూరి తోసుకుని ఆయన చూద్దాం దగ్గరికి వెళ్ళి ఆయన ముఖం చూశాను. ఎందుకు ఈ మాట చెప్తానంటే జాగ్రత్తగా నేను, ఆయన ముఖం దేవుని వెలుగు చేత నింపబడి ఆత్మపూరుడై సేవకుడు అందరికీ వందనాలు చెప్తూ వెళ్ళిపోయాడు. నేను అంటాను, ఒక మనిషిని చూస్తానికి, ఒక సేవకుని చూస్తానికే అంతగా నా ఆత్మ, ప్రాణాత్మ, శరీర తృష్ణ కొడితే జీవాధిపతిని ప్రభుని ఒకరోజు చూడబోతున్నాం కదా. ఆమె
ఇంకెంత సిద్ధపాటు కావాలి? ఆయుష్ ఇంతే మన ఆయుష్. ప్రభుని విశ్వసించడం ద్వారా రక్షించబడతాము. రక్షించబడిన వ్యక్తి కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18, 20 ప్రకారము ఆయనకి శిష్యులుగా మార్చబడాలి. ఇది యేసు ఇచ్చిన ఆజ్ఞ. బ్లెస్సింగ్ కావాలంటే ఆజ్ఞ కమాండ్ చేయబడతాను అన్నమాట. నువ్వు దీవించబడాలంటే ఆజ్ఞకు లోబడాలి, ఊరికే రాదు అది. ఆమేన్. నువ్వు శిష్యుడిగా తయారవ్వాలి. ఇప్పుడు నేను శిష్యుని కారణంగా చెప్పాను. కొంతమంది శిష్యుని తయారు చేస్తాను. ఆమె ఉన్న ఆటంకాలు, పోరాటాలు ఉంటాయి. వాటన్నిటిలో దేవుడు నన్ను కాపాడుతున్నాడు. నేను ఒకరి మీద ఆధారపడకుండా స్కూల్ వ్యాన్, ఓన్ ట్రాన్స్పోర్ట్ వ్యాన్ నాదే. హైదరాబాద్ ఒక స్కూల్కి నేను వ్యాన్ నడుపుకుంటూ నా భార్య బిడ్డను పోషించుకుంటున్నాను. మాది హోలీ మౌంట్ మినిస్ట్రీ, మెస్సియా ప్రేయర్ హౌస్. మా చర్చి పేరు బోయినపల్లి ప్రాంతంలో, అలాగే ఫిల్మార్ ప్రాంతంలో పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపాడు. ఎవ్రీ సండే 6:30కి ఒక హాఫ్ అన్ అవర్ లైవ్లో కూడా వాక్యాన్ని పంచడానికి దేవుడు చూపిన కృప. నా భార్య పేరు రూతు, నా కుమార్తె కృప 10th క్లాసు కృప. అలా బాబు జఫన్యా సాత్విక్ 3rd క్లాస్ చదువుతున్నాడు. మరోసారి దేవుడి చేతి మా కుటుంబ విషయాలు మీకు, మా పరిచయ విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, చాలా సంతోషం బాసు. నిజంగా ఇప్పటి వరకు మీ యొక్క మాటలు అంటే మీ సాక్ష్యం, దేవుడు నిజంగా గొప్పగా ప్రతి అడుగు నిజంగా దేవుడు గొప్పగా నడిపించి నిజంగా ప్రతి ఒక్క వాక్యం మీరు చెబుతూ మమ్మల్ని బలపరిచే విధంగా, నిజంగా యవనస్తుల మేము కూడా అనుదినం వాక్యం వింటున్నప్పటికీ ఒక బలపరిచే విధంగా ఈ యొక్క సమయంలో మిమ్మల్ని వాడుకొని దేవుడు మా అందరితో మాట్లాడారు. అందుని బట్టి దేవునికి ఎంతగానో మహిమపరుస్తున్నాం. నిజంగా ఆత్మీయ జీవితాన్ని ఇలా కట్టుకోవాలి, ఇంకా పునాది ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే అనుదిన వాక్యం చదవాలి, దేవునితో ఎక్కువ సహవాసం ఉండే విధంగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు. నిజంగా దేవుడు ఎలాగైతే మీరు ఈ తల్లిదండ్రుల ప్రేమ కానీ బంధుమిత్రుల ప్రేమ కానీ పొందుకున్నప్పటికీ నిజ ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, యేసే ప్రేమ మీరు పొందుకొని ఇంత సంతోషంగా ఇప్పటివరకు నడిపించబడ్డారు. అందుని బట్టి వందనాలు. సో మరి ఇదే క్రమంలో మీరు దేవుని ఎరగక ముందు ఎలాగైతే ఉన్నారో చెప్పారు, దేవుని ఎరిగి మరి కంటిన్యూగా రక్షణలో ఎలాగైతే కంటిన్యూ అవుతున్నారో అందుని బట్టి వందనాలు. అలాగే సేవ పిలుపని దేవుని పట్ల మీ యొక్క ప్రేమ, సేవలో నడిపించే విధంగా దేవుడు మిమ్మల్ని గొప్పగా నడిపించే విధంగా కృప చూపించాడు. మరి ఇదే క్రమంలో మీరు ఎక్కడ సేవ చేస్తున్నారో చెప్పారు, మరి ఫిలిం నగర్లో అలాగే బోయినపల్లిలో. సో ఈ క్రమంలో మరి ఎలాగా సేవ పరిచర్య నడుస్తుంది, మరి ఎలాంటి ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ ఏమైనా ఫేస్ చేస్తే ఆ విషయాలు కొన్ని మా యొక్క వీక్షకులు పంచుకుంటారని నమ్ముతున్నాను. ఎలాగైతే ఇంకా మీరు సంపూర్ణ సేవలో ఉన్నారా లేకుంటే వర్క్ చేసుకుంటూ సేవ చేస్తున్నారా, ఆ విషయాలు కూడా పంచుకుంటారని నమ్ముతున్నాను. ఇకపోతే ఇందాక నేను ఇంటర్వ్యూలో నేను చెప్పినట్టుగా నా గతంలో నేను ఫుడ్ విషయంలో, ఆహారం విషయంలో ఎలాగ పెరిగాను, ఎలా తిన్నాను మీకు చెప్పాను క్లుప్తంగా. కానీ ప్రభు నా జీవితంలోకి వచ్చిన తర్వాత, నా భవిష్యత్తులో యేసయ్య కలగజేసుకున్న తర్వాత ఇప్పుడు దాకా కొన్ని వాక్యాలు మీకు చూపిస్తూ చెప్పాను. ఆహారం విషయంలోకి వచ్చేటప్పటికీ ఒకరోజు యేసు ప్రభు వారి శిష్యులు అడిగారు, ప్రభా మాకు ప్రార్థన నేర్పించవా అంటే, మన మత్తయి సువార్త 5-6 అధ్యాయాల్లో ఆ కొండ మీద ప్రసంగం ముందు ఆయన చెప్తాడు, పరలోక ప్రార్థన వారికి నేర్పించాడు. మనందరికి తెలుసు ఆ ప్రార్థన. ఆ ప్రార్థనలో ఒక మాట ఉంటుంది, అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని మన దేవుడిని అడగాలట. ఆమేన్. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కాకి పిల్లలు ఆహారం కొరకు యెహోవాకు మొరపెట్టగా వాటికి ఆహారం ఇచ్చిన వాడు ఎవడో. ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు నాకు ఆ కంచంలో పురుగులు కనబడుతూ ఉంటాయి. ఉప్పుడు బియ్యంలో నేను తీసి పడేసి పురుగులు పక్కన ఆ గంజి తాగిన సందర్భాలు గుర్తుకొస్తాయి. దేవుడు మరి ప్రభుని ఎరిగిన తర్వాత, ప్రభుని నమ్మిన తర్వాత, ఆయనే నా స్వరక్షకుడిగా దేవుడికి అంగీకరించి నడుస్తున్నప్పుడు ఆ క్షణం నుంచి కూడా ఏ రోజు నేను తినే విషయంలో నా నోటికి దేవుడు రుచికరమైన చక్కని వంటలు వండే పాస్టమ్ గారిని దేవుడు నాకు ఇచ్చాడు. బయట తినే ఫుడ్డే లేకుండా నా భార్య రూతు చక్కని భోజనం సిద్ధపరుస్తుంది మా పిల్లలకి, నాకు. అలాగే వెయిట్ కూడా బాగా గెయిన్ అయ్యాను. ఇప్పుడు తగ్గడానికి డైట్ కూడా చేస్తున్నాను. అంటే దేవుడు శరీరాన్ని కూడా కాపాడుకోమని చెప్పింది వాక్యం. ఆమేన్. ఆ రీతిగా ఆహారం నేను తింటమే కాదు కానీ ప్రతిరోజు ఒక 150 మందికి పిల్లలకి
అనాథలకి ఫుడ్ మేము పంచడానికి దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నారు. ఒక సంస్థ ద్వారా మేము కూడా ఆ సంస్థలో సమిధులుగా మారి డైలీ ఫుడ్ని సిద్ధపరుస్తాము. వారు తీసుకెళ్ళి వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేసి వస్తారు. ఆ పరిచయం కూడా పాస్టమ్ గారికి దేవుడు అనుగ్రహించాడు. ప్రభు ఆమెను కూడా దీవించును గాక. ఆ పరిచయం మాకు ఒక బ్రదర్ గారు ఇచ్చారు. ఆయన పేరు ఆశీర్వాదం. ఆ సార్ని కూడా దేవుడు దీవించును గాక. ఆకలి చావులు ఎవరన్నా 2 అనండి. ఇలాగా శ్రవణ్ గారు 2 ఇద్దరు చనిపోయారండి. ప్రపంచంలో ఎక్కడన్నా కానీ 2 అనే లోపల ఆకలితో 2 చచ్చిపోయారు. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. మనకి ప్రతిరోజు అన్నం ఫుడ్ వేస్ట్ చేస్తాము. రకరకాలుగా మన తిండి గురించి మాట్లాడుకుంటాం, విమర్శిస్తాం. తినేవారి గురించి, ఆకలి లేని వారి గురించి విమర్శిస్తాం. కానీ ఆకలితో చనిపోయేవాళ్ళు ఇండియా 4th ప్లేస్లో ఉంది. ఆకలితో చనిపోయేవారు. కాబట్టి అనేక మందికి ఫుడ్ మేము డొనేట్ చేయడానికి లేదా మా ద్వారా పంపిణీ జరగడానికి దేవుడు సహాయం చేశాడు. 10 మందికి పెట్టే కృపలో దేవుడు నన్ను కరోనాలో కూడా మేము మా సంఘం తరపున ప్రతిరోజు ఒక 20 కేజీల రైస్ వండుకుని మేము దాన్ని మా ఓన్గా తయారు చేసుకుని తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చేవాళ్ళం. దేవుడు ఆ రీతిగా వాడుకున్నారు. ఇకపోతే నా పరిచయ సేవ విషయంలోకి వచ్చేటప్పటికి 2014 డిసెంబర్ నెలలో నేను ఇప్పుడు బోయినపల్లి ప్రాంతంలో చేస్తున్న పరిచర్య ప్రాంతానికి ప్రభు నన్ను నడిపించారు. ఆ ప్రాంతంలో పరిచయం నడిపించినప్పుడు అంతకుముందు నేను ఆంధ్ర బైబిల్ కాలేజీలో ప్రిన్స్ ఆఫ్ పీస్ మినిస్టర్ అని వెంకటగిరిలో యేసరాజు గారు పాస్టర్ గారి దగ్గర సిటిహెచ్ బీటీహెచ్ చేయడం జరిగింది ట్రైనింగు. ఆ ట్రైనింగ్ కూడా నా పరిచర్లో కానీ నా వ్యక్తిగత ఆత్మీయ అనుభవంలో కానీ ఇప్పుడు దాకా మీతో పంచుకునే విషయాలు, అభిషేక్తుల దగ్గర నేర్చుకునే విషయాలే కానీ, పరిశుద్ధాత్మ దేవుడు నాకు నన్ను ప్రేరేపించిన నోట పెట్టిన విషయాలే కానీ, బైబిల్లో ఉన్న విషయాలే కానీ నేను సొంతగా ఏది చెప్పలేదు, చెప్పకూడదు కదా మనం ఎవరలాగా. అయితే ఆ 2014లో ఆ ప్రాంతంలో అక్కడ కూడా ఒక దర్శనం ద్వారానే వెళ్ళటం జరిగింది. ఆ దర్శనం ఏంటంటే, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు మా పాస్టర్ గారితో సువార్త పరిచయం బయటికి వెళ్ళేవాళ్ళం. సాటర్డే కానీ హాలిడేస్ ఉన్నప్పుడు 3 రోజు ఉపవాస కూడికలని అలా సువార్త కూడలు పెట్టేవాళ్ళు. అటు మహబూబ్ నగరు, ఇటు జగిత్యాల, అటు అనపర్తి అటు వెళ్ళేవాళ్ళం. ఆ సందర్భంలో ఒకరోజు మేము సేవ ముగించుకుని నైట్ వస్తున్నప్పుడు ఈ చెక్ పోస్ట్ దగ్గర జూబిలీ చెక్ పోస్ట్ మా కారు పంచర్ అయింది. నైట్ ఖచ్చితంగా 2-2:30 ప్రాంతంలో పంచర్ అయినప్పుడు మేము ఆ పంచర్ టైర్ మారుస్తానికి అక్కడ టైర్ షాప్ కూడా ఒక వ్యక్తి ఉంటే, ఒక యవనస్తుడు ఉంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చాం టైర్ మార్చడానికి. అతను టైర్ మార్చినప్పుడు మేము పరిచయ విషయంలో మాట్లాడుకుంటున్నాము రోడ్డు మీదే. అతను విని ఆ విషయాలు యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించాడు. అతని పేరు శివ. అయితే అతన్ని ఆ గడించి నేను అతన్ని ఫాలో అయ్యి నేను ఎక్కడైతే పరిచయం చేస్తానికి దేవుడు నన్ను నడిపించాడో ఆ వ్యక్తి ద్వారా అక్కడ పునాది ప్రభు వేశారు. అటు 2015లో మార్చి 18వ తారీఖున అక్కడ పరిచర్య ప్రారంభించడం జరిగింది, బోయినపల్లి ప్రాంతం. ఆ రీతిగా పరిచర్య కొనసాగుతూ ఉండగానే ఈస్టర్ పండుగ రోజున మరి కొంతమంది అంటే మనం ఎప్పుడు మంచిగా ఉంటేనే గుడ్డిగా ఉన్నట్టు కాదు, బాగా అందంగా లావుగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు కదా. అట్లాగే పరిచర్య కూడా సమస్యలు మనకి ఎదురైనప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడే మనం కత్తి మీద నిలబడ్డాము, సరైన సేవను చేస్తున్నామని గుర్తెరగాలి. శ్రమల గుండాన్ని మనం ఇందాక పాస్కర్తో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను ఎంతగానో బలపరిచింది. శ్రమల గుండా మనం వెళ్తేనే నిలబడుతుంది పరిచర్య. చిన్నదా పెద్ద అని చోట దేవుడని మన జగదీష్ పాస్టర్ గారు చెప్పినప్పుడు చాలా సంతోషించాను. మరి ఇంత పొట్టుంది కదా అయ్యగారు అంటే, ఇది పొట్టంతా ఒక రోజున ఎగిరిపోతుంది, శ్రేష్టమైన సంఘమే నిలబడుతుంది అని చెప్పారు. ఆమె చాలా బలపడ్డాను. నా పరిసరలో ఉన్న శ్రమల అనుభవాలు అన్నిటికీ నేను మర్చిపోయేట్టుగా పాస్టర్ గారు నన్ను బలపరిచారు, జగదీష్ పాస్టర్ గారు. మంచిది. సియోను ప్రేయర్ హౌస్, సిలోయం ప్రేయర్ హౌస్, చాలా సంతోషమే గారు. అయితే ఆ 15వ తారీఖున ఈస్టర్ పండుగ రోజున కొంతమంది వారిని ఏమనకూడదు మనము,
పేర్లు పెడతారు కానీ మతోన్మాదులని, వ్యతిరేకులని, యేసుప్రభు వ్యతిరేకులు అనకూడదు. కానీ బైబిలు దేవుడు గొప్ప దేవుడు, అందరినీ ప్రభు, అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడింది బైబిల్లో. ఆమె కాబట్టి తొందరపడి నేను ఎవరిని విమర్శించడానికి ఇష్టపడను. కానీ కొంతమంది ఒక 150 మంది మా చర్చ్ మీద పడి చాలా గలిబిలు చేసి నా భార్యని, నా బిడ్డని, సంఘాన్ని చాలా హింస పెట్టి మమ్మల్ని ఆ రోడ్డు మీద తోసి కొట్టలేదు కానీ నన్ను కొట్టేంతవరకు వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడే చిగురిచ్చిన కొమ్మలాగా మా పరిచర్య ప్రారంభించాం. కొద్ది దినాల్లోనే ఈస్టర్ పండుగ రోజునే అలా జరిగినప్పుడు కొద్దిగా కలవరపడ్డాం. జరిగినప్పుడు ఆటంకం వచ్చినప్పుడు వారు ఒకటే చెప్పారు, మేము మా గ్రంథాలు తీసుకొస్తాం, అవి కూడా బోధించమని చెప్తే నేను బోధించను అన్నాను. నేను ప్రభు సేవకుని, ప్రభు పాదదాసుని కాబట్టి ఆయన గురించి చెప్తాను, వారి గురించి చెప్పన్నప్పుడు సరే నెక్స్ట్ వీక్ ఇక్కడ కనుక కనబడినా, ఇక్కడ ప్రేయర్ పెట్టినా ఈ 2 కాళ్ళు తీసేస్తాము అని చెప్పారు. చెప్పినప్పుడు నేనేం మాట్లాడుకుని మౌనంగా ఉన్నాను. కొంతమంది కొడతాకు వస్తుంటే కొంతమంది ఆపుతున్నారు. చాలా పెద్ద గొడవ జరిగింది. అంటే ఇప్పుడు మనం ఏదైనా కొత్తగా ఇష్టపడి కొనుక్కున్నాం అనుకోండి వస్తువు, అది టక్మని కింద పడిపోయింది అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? ఎంతో చాలా రోజుల తర్వాత మనం దాన్ని సంపాదించుకుని ఒక్కో రూపాయి కూడబెట్టుకుని ఎంతో కష్టపడి దాన్ని తెచ్చుకుని దాన్ని తినటానికో ధరించుకుంటానికో ఇంట్లో పెట్టుకోవడానికి పెట్టుకున్నప్పుడు అది కాస్త మిస్ అయింది అనుకోండి, చేజారిపోయింది అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? నా సేవ జీవితంలో ఎదురైన అంతకుముందు ఆటంకాలు వచ్చినాయి కానీ ఇది చాలా పెద్దదన్నమాట. చాలా సివియర్గా వార్నింగ్ ఇచ్చారు. అసలు ఆ రోజు నన్ను ఏదైనా చేసే పరిస్థితి దేవుడు నన్ను కాపాడాడు. తీసేస్తున్నప్పుడు నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా. ఒక వాక్యం నాకు ఇందాక చెప్పాను కదా, వ్యక్తిగత అనుభవం చదువుతున్నప్పుడు వాక్యం ఎలా పనిచేస్తుంటే మనలో అది నిమ్ముగుడమై ఉన్న మనలో లీనమైపోయి ఉంటుంది అన్నమాట. అది ఎలా పనిచేస్తుందంటే, నువ్వు డాడీ అంటే ప్రభువా అంటే యేసయ్య అంటే ఎమ్మటే స్పందిస్తాడు ఆయన. నేను ఎమ్మటే ప్రభువా అన్నప్పుడు ఆపత్కాలమున నీవు నా మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తానన్నమాట. నీవు నన్ను మహిమపరచదువు. ఆ వచనం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ అలా 2 అడుగులు వేసాను. వాళ్ళందరినీ చెదరగొట్టి రకరకాల బీభత్సం చేస్తున్నారు. చర్చలు, మైకు, బల్లలు అన్నీ ఇరక్కొట్టేశారు. మొత్తం నానా స్మాష్ చేసేసారు ఏమీ లేకుండా. నేను 2 అడుగులు రోడ్డు మీదకి అలా నడిచాను ప్రార్థన చేసుకుంటూ. పోలీసు వారి పెట్రోలింగ్ వాహనం దూరంగా వస్తుంది ఇటువైపు. నేను వాడిని చూసి ఆపుదాం వద్దా అనుకున్నా. ఆపితే చాలామంది ఉన్నారు, పెద్ద గొడవ అవుతుంది, ఇంకేమైనా జరగవచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్తే. ఆపకపోతే వీళ్ళేమో కాలు తీసేస్తామంటున్నారు. నా భార్య బిడ్డలు తీసుకెళ్ళి అక్కడ రూమ్లో లాక్ చేశారు. ఏం చేయాలి అన్న పరిస్థితుల్లో వాహనం వస్తుందే నాకు ధైర్యం చాలట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడే ఆ వాహనం ముందుకు రాగా నా చెయ్యలా ఎత్తాడు. ఇది నా వ్యక్తిగత అనుభవం. ఇలా చూస్తూ నిలబడిపోయాను. టక్మన ఎవరు ఆపినట్టే సడన్ బ్రేక్ వేసాడు పోలీసు వారి పెట్రోలింగ్ వాహనం. ముందు సీట్లు కూర్చుని ఆయన, అంటే పోలీసు వాళ్ళు తెలిసిపోద్ది, మన మొహం చూడగానే వాళ్ళకి అర్థమైపోద్ది బాధలో ఉన్నాడా, కోపంలో ఉన్నాడా, దొంగతనం చేసి వస్తున్నాడా అని. నేను పండగ కాబట్టి నేను డ్రెస్సులో ఉన్నాను. నా మొహం అంత విచారం కనపడిందేమో. ఏంటి అలా ఉన్నామని అడిగాడు ఆయన. ఏం లేదు సార్, ఇది మా చర్చి, నేను పాస్టర్ని, ఈ రకంగా జరిగిందని చెప్పినప్పుడు ఆయన చాలా ఫాస్ట్గా డోర్ తీసి కిందకి దిగాడు. దిగండ్రా అన్నాడు. వెనకాల నుంచి 6 కానిస్టేబుల్ కిందకి దిగారు. ఎలా వచ్చారు వీళ్ళందరూ అన్నాడు. ఇదిగోండి సార్, రోడ్డు బ్లాక్ అయింది కదా, కార్లు బైక్లు నాలయ్యా అన్న. ఈ బైకులు కార్లని పేర్లను రాసుకోమన్నాడు కానిస్టేబుల్. ఆయన రాసుకుంటే వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు మీరు కూడా రాసుకోండి ఆ పేర్లు, బైక్ నెంబర్లు రాసుకోమన్నాడు. నేను కూడా రాసుకున్నా. ఆయన పర్సనల్ నెంబర్ నాకు ఇచ్చాడు. ఇచ్చి నేను ఆల్వాలు పోలీస్ స్టేషన్ సిఏని, నువ్వు వచ్చే వారం అక్కడ ప్రార్థన పెట్టు, ఈ నెంబర్కి ఫోన్ చేయాలని వస్తే 2 నిమిషాలు ఈ వెహికల్ నీ చర్చి మీద ఉంటుంది,
నువ్వు తిన్నగా ఆలవాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చిన్న స్టేట్మెంట్ ఇచ్చిరా, నేను చూసుకుంటాను అన్నాడు. నేను స్టేషన్కి వెళ్తున్నాను ఆయన చెప్పాడు కాబట్టి, పెద్ద ఆయన పోలీసు వారు చెప్పారు కాబట్టి మనం విధేయత చూపాలి. నేను స్టేషన్కి వెళ్తున్నప్పుడు ఆయన పోలీసు వారిని వచ్చేటప్పుడు అడావుడి అయింది కదా, వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఇలాగ అక్కడ ఒక సూపర్ మార్కెట్ పెట్టాడు. చర్చి వారికి ఏమైందంట, సూపర్ మార్కెట్ లాగా చర్చి పెట్టారు ఇక్కడ అని చెప్పి రకరకాలుగా ఆయనకి చెప్పారు. ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. నా సాక్ష్యంలో ఏందని మీకు చెప్పాను కదా, ఇలా రక్షించబడ్డానని. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అక్కడ ఆ 2 నెలల్లోనే. ఆయన తీసుకొచ్చి అక్కడ నుంచి పెట్టి, ఈ వ్యక్తి మా హైందవుడు, మత మార్పిడి చేసి ఇలా చర్చిలో కలుపుకున్నారని చెప్పాడు. ఏమయ్యా నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అని అంటే, నాకు జబ్బు చేసింది, ఏసీ దగ్గరికి వచ్చాను, ఆయన నన్ను స్వస్థపరిచాడని నేను చర్చికి వస్తున్నానని చెప్పాడు. దేవుడు చేసిన కార్యాలు చూడండి. ఏమయ్యా చెప్తున్నాడు కదా స్వస్థ వచ్చిందని, మీరేమో మతం మార్చడని చెప్తున్నారు. ఇవన్నీ కాదు, నాకు తర్వాత మా విశ్వాసులు చెప్పారు, నేను వెళ్ళిపోయాను కదా స్టేషన్కి. ఇవన్నీ కాదు, పాస్టర్ కాళ్ళు తీస్తానని మీ వచ్చిన వాళ్ళు ఎవరన్నారో ఆ వ్యక్తి ఒక్కటి ముందుకు రండి అని చెప్పి అడిగారంట సిఐ గారు. ఎవరు రాలా అని చెప్పారంట. ఈ చర్చి గురించి కానీ, ఈ పాస్టర్ మీ చేయబడింది కానీ ఏమన్నా గొడవైందని ఇక్కడ నాకు తెలిస్తే మీ నెంబర్లన్నీ నా దగ్గర ఉన్నాయి, నేనే ఇంటికి వచ్చి కాళ్ళు తీసేస్తానని చెప్పి. ఆపత్కాలం మంది నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను. ఈరోజు వరకు అక్కడే పరిచయం జరుగుతుంది. ఆమేన్. మళ్ళీ చర్చి వైపు కన్నెత్తి చూస్తానికి ఎవరో సాహసించలేదు. నెంబర్ ఇచ్చాడు కదా డైరెక్ట్గా, ఆయనకి డైరెక్ట్ ఫోన్ నెంబర్ చేయమన్నాడు కదా. ఊరికి గాలిగా అలరగిలరగా చేస్తే వస్తారు, మేము పట్టించి వారి కోసం ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతారు. వాళ్ళు మనం ఇబ్బంది పెట్టాం. ఈ మధ్యకాలంలో ఒక అతను గట్టిగా లోనికి వచ్చేసి ఇవన్నీ తీసేసి డామ్ డమ్ అని ఎడబొచ్చేస్తూ వీడియో తీస్తున్నాడు. నేనేం చేయను, నా ఫోన్ కూడా ఆన్ చేసి నేను ఆయన వీడియో తీస్తాను స్టార్ట్ చేశాను. ఏం మాట్లాడు, మీరు ఎవరు మాట్లాడమాకండి అన్నాను. విశ్వాసం సైలెంట్ కూర్చోమన్నాను. నేను కూడా ఆయన వీడియో తీస్తాను అంతే. మరి ఏమనుకుంటే చక్కగా వెళ్ళిపోయి ఆయన బండి సాక్షి ఆయన దాన్ని వెళ్ళిపోయాడు. ఇలా చాలా మన సేవ ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. దేవుడు వాటి అన్నిటి నుంచి తప్పిస్తూ, ఎందుకంటే ఆయన చిత్తంలో ఆయన ప్రణాళికలో ఉన్నాను కాబట్టి రక్షించబడటం అనేది గొప్ప భాగ్యమే. ఆయన పరిచర్య చేయటం అనేది చాలా. నేను సేవ జీవితానికి వచ్చినప్పుడు నేను కొన్ని మా వ్యక్తిగత ఆత్మీయ సంఘంలో జరిగిన సంఘటనలు నన్ను బాధించినప్పుడు, వాక్యంతో విభేదించినప్పుడు, పోరాటమే కదా మనకి, నల్లు కాలం యుద్ధ కాలమే రాయబడింది బైబిల్లో. అలా నాకు పోరాటాలు కలుగుతున్నప్పుడు నేనేం చేశానంటే ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసు, నన్ను మటుకు సేవకుని మటుకు చేయమాక, పాస్టర్ని మటుకు చేయమాక. నేను సువార్త చెప్తాను, నీ గురించి అందరికీ చెప్తాను ప్రభువా, నన్ను సేవకు మడి పిలువు, పాస్టర్ మడి చేయమాకని ప్రార్థన చేసుకున్నా. అది అలా చేసుకుంటూ ఉన్నాను కొన్ని రోజులు. ఒకరోజు నువ్వు రైతురి ఇందాక చెప్పాను కదా శ్రవణ గారు కళాభావంతో పట్టుకున్నాడని, పరిచర్యలో కూడా దేవుడు నన్ను కళ్ళను పట్టుకున్నాడు. గాఢ నిద్రలో కళ అనేది డీప్ సీలో ఉన్నప్పుడు వచ్చేది. దర్శనం అనేది మనం అన్కాన్షియస్లో ఉంటాం, సోగ ఉంటుంది కానీ మనకి కనపడే దర్శనం. కళ అనేది బాగా నిద్రలో ఉన్నప్పుడు వచ్చేది కళ. దేవుడిచ్చే కళ్ళు ఉంటాయి, దెయ్యం ఇచ్చే కళ్ళు ఉంటాయి. మనం వాక్యంతో ఇందాక చెప్పాను కదా, మా గురువులు వాళ్ళకి ఫోన్ చేసి ఇది దేవుడు మాట్లాడతాను, దెయ్యం మాట్లాడతాను, నాకు కొద్దిగా క్లారిఫికేషన్ అడుగుతాను నేను, లేదా నేను బైబిల్ తీసుకుని చూస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. అలా నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రభు స్వరము నన్ను ఎలా సంధించారంటే, ఆయన నా దాసుడా నువ్వు ఎవరికి ఖైదీవి అన్నాడు. నేను నీకే ఖైదీని ప్రభు అన్నా. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలకు సువార్త చెప్పు అన్నాడు. స్పష్టంగా వినపడింది నాకు స్వరం. నాకు మెలకు వచ్చింది. వెంటనే మోకరిచ్చి, అంటే స్టార్టింగ్లో ఉన్నట్టు కాదు కదా, కొద్దిగా ఎదిగాం కదా, వెంటనే మోకరిచ్చి దేవుని అడిగినప్పుడు
పౌలు గారు చెప్తారు కదా, రోమ పత్రికలో, ఎఫెసీ పత్రికలో చెప్తాడు ఏమనంటే, కొందరిని బోధకులు గాను, కొందరిని అపోస్తులు గాను, కొందరిని పరిచారకులు గాను, నేను కొందరి ప్రవక్తలు గాను పిలిచాను నాకు ప్రభువా. నేను సువార్త చెప్తున్నాను కదా, నువ్వేమో మరి ఖైదీలకి సువార్త చెప్పన్నావు. నేనని వెళ్తున్నప్పుడు అప్పుడు నాకు దర్శనం వచ్చింది, అన్కాన్షియస్ దర్శనం. ఒక వ్యక్తి తెల్ల బట్టలు వేసుకుని నిలబడి ఉన్నాడు, బైబిల్ నా చేతిలో ఉంది, ఆయనకు వాక్యం చెప్తున్నాను. దేవుడు ఆయన హృదయాన్ని తెరిచాడు. అక్కడ సంఘం కట్టుకున్నట్టు ఒక దర్శనం చూశాను. ఆమెన్. ఇందాక చెప్పాను కదా, శివ అని బ్రదర్ని పట్టిన ఆ వ్యక్తి అట సంఘం కట్టబడింది అనమాట. అలా నేను పరిచయకు వచ్చే వెంటనే నేను సేవకులతో, సీనియర్ సేవకులతో, మీకు అందరు కూడా యవనస్తులు చెప్తున్నాను, మీరు ఎంత బలవంతులైనా సరే మీ పాస్టర్ గారిని, మీ ఆత్మీయ నాయకుడిని సలహాలు తీసుకోకుండా మీరు ఏది, ప్రతి మనిషికి, నాకైనా సరే ఆత్మీయ నాయకుడు ఎవరో ఒకరు ఉండాలి. మన ఇష్టం వచ్చిన నిర్ణయాలు దేవుడు చెప్పొచ్చు, దేవుడు చెప్తాడు, కానీ మనం దాన్ని ఫాలో అయ్యేటప్పుడు పెద్దల సలహాలు తీసుకుని వెళ్ళాలి. ఎలా పడితే అలా మనం చేయకూడదు. నేను నా సేవకులతో సలహా తీసినప్పుడు అప్పుడు చెప్పారు, ఫుల్ టైం మినిస్ట్రీ దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు, అది ఎప్పుడు నెరవేరదో తెలియదు, 3 సంవత్సరాలు 30 సంవత్సరాలు పడద్దు మనకు తెలియదు అయ్యా, 3 రోజులు పడద్దు, నువ్వు ప్రేయర్ చేసుకో అని చెప్పారు. నాకు క్లారిఫికేషన్ ఇవ్వాల. నేను అప్పుడు 40 రోజులు నేను నా భార్య ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. అంటే దేవుడి పిలుపు, మనం పరిచర్యకి ఎలా సిద్ధపడాలి ఏంటనేది మన పట్ల దేవుడి చిత్తం అనేది తెలుసుకోవాలంటే ఉపవాస ప్రార్థన అనేది చాలా బలమైన ఆయుధం. ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు, నేను అడగలేదు కానీ మొదట నా భార్య అడిగింది, నీ చిత్తమైతే సంఘాన్ని ప్రభువా, నీ గొర్రెల్ని మేము కాస్తామని నా భార్య అడిగింది ఫస్ట్ టైం. నేనేమో పాస్టర్ అవ్వకూడదని చేస్తాను కదా, చేస్తున్నాను కదా, ఈమింటి ఎలా అడుగుతుంది, నువ్వు అలా అడగకూడదు అని నేను అంటున్నాను. లేదు, దేవుడు నాతో మాట్లాడుతాను నేను అతను అంటుంది. ఇవన్నీ జరిగింది. ఇలా మేము ఉపవాస దినాలు స్టార్ట్ చేసి ఇంక మేము 15 days కూడా కాలేదు, కానీ ఫిల్మార్లో ఇప్పుడు పరిచయం చేస్తున్నాడు, దేవుడు నడిపించాడు, అక్కడ సంఘం కట్టబడింది. ఆమె దేవుడు అలా నా జీవితంలో సేవా పరిచయాలు చాలా అనుభవాలు అండి. దేవుడు వచ్చిన సమయాన్ని బట్టి మన మధ్యన మనం ఎంతమంది ఉన్నా మరొక వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా ఉన్నాడు, ఒక శక్తిగా ఆయన త్రిత్వంలో ఏకత్వమై ఉన్నాడు. దేవుడు ఒక్కడే, ఆయన ఆత్మస్వరూపుడు మాట్లాడేవాడు. ఆయన ఒక వ్యక్తిగా ఉన్నాడు, ఒక శక్తిగా ఉన్నాడు. ఇది మనం నమ్మాలన్నమాట. ఆమేన్. అలా నమ్మినప్పుడు మనం ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనకి ఆయన హస్తాన్ని అందిస్తాడనమాట. ఆమేన్. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, మీతో సహవాసం ఈ రీతిగా చక్కని వాతావరణం ప్రభు అనుగ్రహించారు. అలాగే మా ప్రియులు దైవజనులు జగదీష్ అయ్య గారిని పట్టుకొని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు పరిచర్య ప్రారంభ దినాల్లో ఒక మాట అన్నారు, ఆ మాటతోనే పరిచర్య ప్రారంభించారు. ఆ మాట ఏంటంటే, యేసయ్య చెప్పిన మాట, దేవుడి రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అన్నాడు ఆయన. ఆమేన్. మరి జగదీష్ పాస్టర్ గారి దగ్గర నేను చూశాను. దేవుడి రాజ్యం కొరకు ఆయన ఈ రీతిగా పనిచేయటము, ఈ రీతిగా సేవకుల్ని మరి ఇంటర్వ్యూ చేసి ఆ సాక్ష్యం ద్వారా అనేక మంది ప్రభు వైపు తిప్పడానికి కానీ లేదా మార్చబడటానికి, వారి హృదయాలు వెలిగించబడటానికి జగదీష్ గారిని దేవుడు వాడుకుంటున్నారు. దైవజనులు రితీష్ పాస్టర్ గారి ద్వారా అయ్యారు నాకు పరిచయం అయ్యారు. ఆ రీతిగా మా ఇద్దరి మధ్యన తక్కువ టైంలో ఎక్కువ బాండింగ్ ఏర్పడింది. అది లైఫ్ లాంగ్ ఉండేది, ఇలాగే ఏర్పడుతుంది అనమాట. ఎక్కువ టైంలో తక్కువగా ఉన్నా కానీ అది ఎప్పుడు బ్రేక్ అవుద్దో పొట్టులాగా ఎగిరిపోతుంది. అటువంటి వారు నా జీవితంలో చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది వ్యక్తులతో దేవుడు ఏర్పడిన బంధం ఏంటంటే, ఆయన రక్తం ద్వారా ఒకే కుటుంబం ఉన్నాం కాబట్టి జగదీష్ గారి పాస్టర్ గారిని బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి నేను చాలా ప్రభుని స్తుతిస్తూ మరుదిన ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. వాళ్ళ మా కొరకు కూడా వారు ప్రార్థన చేయాలని దైవజనం విన్నవించుకుంటున్నాను. దేవుడి చిత్తం అయితే మరొకసారి మీతో, అలాగే నన్ను ఇంటర్వ్యూ చేసిన శ్రవణ గారిని, కెమెరామెన్ గారిని, సహాయం చేసిన బ్రదర్స్ని, మరి ముఖ్యంగా దేవుడు ప్రతి వ్యక్తితో మాట్లాడతాడండి. కానీ ఆయన మాటకి విధేయత చూపే కొందరే ఉంటారు. ఆమేన్. ఆ కొందరిలో జగదీష్ గారు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడికి రాగలిగాను.
నా తండ్రి నేను ఎక్కడికి రాలేదు. ఇంతే మన ఆయుష్. దాన్ని సరైన రీతిలో కనుక నువ్వు గాడిలో పెట్టగలిగితే దేవుడు ఏమన్నాడు? నేను చేసిన కార్యాల కంటే, నీ పాస్గా చేసిన కార్యాల కంటే నీ ద్వారా దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమె థ్యాంక్ యూ. దేవుడి మాటలు దీవించును గాక. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ గారు. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం పాస్టర్ గారు. నిజంగా మీ యొక్క సాక్ష్యము ఎంతగానో మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఇంకా ఆత్మీయ జీవితంలో ఇంకా ఒక మెట్టుకు ఎదిగే విధంగా ఈ యొక్క సాక్ష్య కార్యక్రమం ద్వారా మమ్మల్ని నిలబెట్టినందుకు, ముఖ్యంగా మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మా దైవజనుడు పాస్టర్ జగదీష్ గారికి వందనాలు. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు మీకు కూడా వందనాలు. సో ఈ యొక్క సాక్ష్యం ద్వారా వింటున్న వారు, వినబోతున్న వారు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. ఈ యొక్క సందరు కూడా నిజంగా రక్షణ జీవితంలో ఎలాగైతే పాస్టర్ గారి జీవితంలో జరిగిందో ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల ప్రేమ కానీ, బంధుమిత్రుల ప్రేమ కానీ పొందలేక ఇలాంటి సేవకులు లాంటి ఎలాగైతే సేవకుడు అనుభవించిండో అలాంటి అనుభవాలు మీ జీవితంలో కూడా ఉన్నాయి. సో ఆ అనుభవాల్లోంచి దేవుడు గొప్పగా ఎలాగైతే నిలబెట్టుకున్నాడో మిమ్మల్ని అందరినీ కూడా అలా దేవుడు గొప్పగా నిలబెట్టాలని, మీరు కూడా ఇంకా రక్షణలో స్థిరపరచబడి ఇంకా గొప్పగా దేవుని కోసం నిలబడాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క సాక్ష్యము మీరు మాత్రం వినకుండా ఇంకా అనేకులకు షేర్ చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా నడిపిస్తారని కోరుకుంటూ, మేమందరం కూడా దీవించబడుతున్నారని మీరు నమ్ముచున్నట్టయితే సో అది కామెంట్ రూపకంగా తెలియజేయండి. ఇంకా అనేక మంది సేవకులను, ఇలాంటి దైవ సేవకులను ప్రత్యేకంగా మా యొక్క యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానించడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అది మీరందరూ కూడా కామెంట్ రూపకంగా తెలియజేయండి. మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి జగదీష్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్ యూ.